వస్తారు. ఫస్ట్ టైం వీళ్ళు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ తీసుకుని వచ్చారు. మరి ఏంటో వీళ్ళు డేర్ ఏంటో నాకు తెలియట్లేదు. ఏ చోట నీవున్నా అనే సినిమా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే ఇదంతా యంగ్స్టర్స్ చేశారు, యంగ్ గ్రూప్. ప్రొడ్యూసర్స్ కూడా చాలా యంగ్గా ఉన్నారు. అంటే అంత చిన్న స్టేజ్లో వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేయాలి అన్న ఆలోచనలకు వచ్చిందంటే దానికి ఏ రేంజ్లో ఆయన కథ చెప్పాడో, ఏ రేంజ్లో ఆయన ఒప్పించుడు డైరెక్టరు కృష్ణారెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి. సో నిజంగా తన్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన మీద నమ్మకంతో మనీ పెట్టుకొని ముందుకు వచ్చిన వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు అంతా కూడా యంగ్ ఫేస్లు, యంగ్ కథలు, యంగ్ టాలెంట్స్ చాలా ఏమంటారు సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇలాగే ఇది కూడా అంతా యంగ్ బ్లడ్తో చేసింది కాబట్టి ఇది కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలని, మరలా వీళ్ళు ఎన్నో లవ్ స్టోరీలు ప్రొడ్యూసర్స్ చేయాలని, ఎన్నో లవ్ స్టోరీలకి ఈయన డైరెక్షన్ చేయాలని, ఎన్నో లవ్ స్టోరీలు ఇలా యాక్ట్ చేయాలని. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే చూశాను సాంగ్, అనిల్ బాగా చేశాడు. అలాగే మ్యూజిక్ ఏం పేరు, తరుణ్ కూడా మ్యూజిక్ చాలా బాగా చేశాడు. అంటే కనిపిస్తుంది కొంచెం కష్టపడి చేశారని. అంటే కష్టపడాలి, తప్పదు. లేకపోతే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో సినిమా ఫీల్డ్లో సక్సెస్ కొట్టడం, ఇక్కడ నిలదొక్కడం అనేది మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్స్కి అలాంటి పరిస్థితే, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి కూడా అదే పరిస్థితి. సో కాబట్టి నెక్స్ట్ మంత్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్కి వెళ్ళండి. ఈ పిల్లలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వీళ్ళందరూ పిల్లలు కాదు, వీళ్ళు పెద్దోళ్ళే. ఎందుకంటే లవ్ స్టోరీ రేంజ్కి వచ్చారు కాబట్టి పిల్లలు ఏంటి కాదు, పెద్దోళ్ళే. సో బ్లెస్సింగ్స్ ఇచ్చి వీళ్ళందరికీ ఒక సక్సెస్ ఇచ్చారనుకోండి, వీళ్ళేం ఖాళీగా ఇంట్లో కూర్చోరు, మళ్ళీ సినిమానే చేస్తారు. సో కాబట్టి ఇంకా ఇలాంటి ఎన్నో వినూత్నమైన సినిమాలు చేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా అలరింపజేస్తారు. జస్ట్ మీరు వాళ్ళకి మై బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సంతోషంగా సినిమాకి వచ్చి చూడండి, ఆనందంగా బయటకు వెళ్ళండి, మంచి ఫీల్తో బయటకు వెళ్తారని నమ్మకం అయితే నాకు ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.